మనతో జనసేన వేరు మహిళ నేత కృష్ణవేణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లక్ష్మీనాథ్ గారు మీకు, అలాగే చౌదరి గారికి, వేణుగోపాల్ గారికి కూడా నమస్కారం. కృష్ణవేణి గారు, ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు. 11 రోజులు అయిపోతుంది ఎన్నికలు జరిగి, మరో 10 రోజుల్లో మనకి కౌంటింగ్ డే కూడా రానుంది. మరి ఎక్కడైనా కూడా పోలింగ్ రోజు కొంచెం చెదురుమదురు ఘటనలు గట్టిగా జరగడం అనేది పరిపాటి అయినప్పటికీ కూడా ఈ కౌంటింగ్ డే వచ్చే కొద్దీ రోజు రోజుకు కూడా గొడవలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటారు? మరోవైపు మీకు తెలుసు, వివిప్యాట్ ధ్వంసం కేసులో ఆల్రెడీ కేసు నమోదైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ముందస్తు బెయిల్ వచ్చింది. దీని గురించి ఎలా చూద్దామంటారు? ఏ కోణంలో చూస్తారు మీరు? అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ రావడం అనేది నిజంగా ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేయడం అండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అవునండి, అదే సార్. ఎందుకంటే ముందస్తు బెయిల్ వచ్చింది అంటే కనుక ఆల్రెడీ క్లియర్ గా ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి ఎదుర్కొంటా. ఒక సామాన్యులు అదే పని చేస్తే ఇలాంటి ఈసీ కానీ ఇలాంటి కోర్టు కానీ వెంటనే వాళ్ళకి బెయిల్ ఇస్తుందా అండి? ఇవ్వదు. ఎందుకంటే ముందస్తు బెయిల్ అనేది నాయకులు అనే వాళ్ళకి, ఇలాంటి దౌర్జన్యాలు చేసే వాళ్ళకి ఒక రక్షణ కవచం అయిపోయింది తప్ప సామాన్యుడికి ఇదే ముందస్తు బెయిల్ వస్తుందండి? రాదు. కానీ వీళ్ళు ఏమి చేసినా సరే కానీ నాయకులుగా వీళ్ళకి చెల్లుబాటు అయిపోతుంది. మీరు మర్చిపోతున్నారు, ముందస్తు బెయిల్ ఓన్లీ రామకృష్ణారెడ్డి గారికి కాదు, చౌదరి గారు చెప్పినట్టు మరో టీడీపీ వాళ్ళకి కూడా వచ్చింది. మరి వాళ్ళు కూడా అదే కోవలో ఉంటారంటారా మీరు? అదే సార్, చాలా మంది కంటే కొన్ని విషయాల్లో మన చట్టాలను కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యులకు వర్తించినటువంటి ఇదే చట్టాలు సామాన్యులకి పనిచేయనటువంటి చట్టాలు, కానీ నాయకులకి దౌర్జన్యాలు చేసే వాళ్ళకి కొమ్ము కాస్తున్నట్టుగా ముందస్తు బెయిల్ రావడం, అంత దౌర్జన్యంగా వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు క్లియర్ గా పబ్లిక్ అందరూ చూసారు. చూసినప్పుడు ఎలా ముందస్తుగా బెయిల్ ఇస్తారండి? ఆటోమేటిక్ గానే బెయిల్ వచ్చేస్తుంది. అంటే ఎవరికైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళి స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టులో అపహాస్యం చేశారు? ఒక ముఖ్యమంత్రి అపహాస్యం చేసినప్పుడు ఈ రోజు వాళ్ళ నాయకులు కూడా సేమ్ అదే పాటలో నడుస్తున్నారు. ప్రజాస్వామ్యం కానీ ఇక్కడ మర్చిపోతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష వేసింది అదే కోర్టు, ఆయనకి బెయిల్ మంజూరు చేసింది కూడా అదే కోర్టు. మరి శిక్ష వేసినప్పుడు కోర్టు మంచిది, బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు మంచిది కాదంటే ఎలా? లాజిక్ మిస్ అవుతున్నారు. లాజిక్ మిస్ అవడం కాదండి, ఇదే చట్టాలు సామాన్యులు కూడా వర్తించాలి, ఇదే చట్టాలు సామాన్యులు కూడా రక్షణ కల్పించాలని నేను చెప్తున్నాము. ఇవాళ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సీఎంలకే కాదండి, సామాన్యులు కూడా ఇదే చట్టాలు ఎందుకు వర్తించవు? సామాన్యుల మీద ఎందుకు వెంటనే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు? నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టేస్తారు. ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చేస్తేనే నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టారు మా జన సైనికుల మీద. అది అలాంటిది డైరెక్ట్ గా ఈసీ సమక్షంలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఈవీఎంలను దోషం చేస్తే ఎందుకు అంత ముందస్తుగా బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది? అంటే సామాన్యుడికి న్యాయం జరగట్లేదంటారా మీరు? 100% అండి, 100% సామాన్యుడికి న్యాయం జరగట్లేదు. కానీ ఓన్లీ ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చాలా ముఖ్యంగా వైసీపీ నాయకులు ఏ తప్పు చేసినా సరే కానీ వాళ్ళ వరకు కూడా బాబాయ్ గొడ్లపూడి హత్యకే ఇంకా సిబిఐ విచారణ జరుగుతుందంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉందో మనం చూసుకోవచ్చండి మన ఏపీలో. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? పిఠాపురంలో రేపొద్దున జూన్ 4వ తారీఖున ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఏమైనా ఉందా కౌంటింగ్ రోజు? మరి జాగ్రత్తగా ఉన్నారా అందరూ? అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు ఇస్తారో అదే శిరస వహిస్తామండి. ఇప్పటికే మాకు క్రమశిక్షణ చూడొచ్చు. మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ, వైసీపీ నాయకులు ఎంత రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వెళ్ళినప్పటికీ కూడా మేము ఎంత సామరస్యంగా వెళ్ళాము. నిజంగా ప్రజా తీర్పుని ఎంత గౌరవించాము. ఆ రోజు ఓడిపోయినప్పుడు అదే గౌరవించాము, ఈ రోజు గెలుపు తీసుకెళ్తున్నాం. ఈ రోజు కూడా పొగరు తలకెక్కించుకోకుండా ఈ రోజు కూడా మేము మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది శాంతి భద్రతల గురించి. విఘాతం కలిగించకుండా ఉండమని చెప్తారు, ఎప్పుడు ప్రజల ప్రేమపూర్వకంగా ఉండమని చెప్తారు. ఎవరైనా మా మీద దౌర్జన్యానికి వస్తే మేము తిరగబడతాం తప్ప మేము ఎప్పుడు కూడా ఎవరి జోలికి వెళ్ళి దౌర్జన్యాలు చేయమండి, రౌడీజం చేయం, అరాచకాలు చేయం, అన్యాయం చేయం. పొగరు తలకెక్కకుండా అంటున్నారు కృష్ణవేణి గారు, పొగరు తలకెక్కకుండా అంటున్నారు, పొగరు రాలేదంటున్నారు. అంటే పిఠాపురంలో మీరు గెలిచిపోయామని మీరు అనుకుంటున్నారు అప్పుడే? 100% అండి, అది ప్రజా తీర్పుని శిరసా వహించాము. ఈ రోజు ప్రజలే సింహాసనం మీద పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టడానికి పిఠాపురం నియోజకవర్గం పిలిచారు స్వయంగా.
పిలిచినప్పుడు ఈ రోజు గెలుపొందిస్తే ఆల్రెడీ మేము విన్ అయినట్టే. మేము 21 సీట్లు ఎక్కడైతే పోటీ చేసామో అక్కడ ప్రజా తీర్పును ఖచ్చితంగా గౌరవిస్తాము. అలాగే మా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపు కోసం కూడా మేము పనిచేస్తాం కాబట్టి 100% మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందు మాకు నేర్పించింది క్రమశిక్షణ, మానవత్వం. దాని మీద మేము నడుస్తూ వెళ్తాము. ఖచ్చితంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా మా జనసేన శ్రేణులు తీరెప్పుడు ఉండదండి.